నమస్తే. చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి అందరూ చెబుతూ ఉంటారు. మరి ఆయన విజన్ ఎలా ఉంటుందనే దాని మీద ఒక సినిమా చేశారు ఒక ఆయన వృత్తిరీత్యా ఏమో డాక్టరు. మరి ఆయన ఎందుకు సినిమా చేయాలనుకున్నారు ఏమిటి అనేది మనం ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే తెలుగోడు అనే పేరుతో ఒక సామాజిక పర్వంగా ఒక మొదటి అధ్యాయం అనుకోవాలో మరి ఏంటో ఒక గంటన్నర నిడువున్న సినిమా చేశారు. అసలు దీని వెనకాల ఉన్న ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది ఏమిటి అనేది మనం ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ తెలుగోడు అనే పేరుతో మీరు వాళ్ళు రిలీజ్ చేశారు. అట్లా దీని వెనకాల ఉద్దేశం ఏంటి? మీ వృత్తిరీత్యా మీరు డాక్టర్ అని నాకు తెలిసింది. మరి వెంకట్ మేడసాని గారు మీరు హెయిర్ ప్లాంటేషన్ డాక్టర్గా పేరు. మరి అటు నుంచి ఇటు ఎందుకు వచ్చారు? ఇది మాకు 8 నెలల క్రితం పుట్టిన ఆలోచన. సమాజం పట్ల మనకున్న అవగాహనతో ఒక లీడర్ గురించి, మనం ఎన్నుకున్న లీడర్ గురించి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక లీడర్ ఎలా ఉంటే సమాజంలో సరైన మార్పు వస్తుంది అని మనం ఆలోచించే ప్రాసెస్లో సమాజంలో సరైన మార్పు తీసుకురావాలంటే ఎలాంటి లీడర్ ఉండాలి ఆలోచించే ప్రాసెస్లో నాకు వచ్చిన ఆలోచన, ఈయన సమాజానికి ఏం చేశాడు అనే ఆలోచన నుంచి పుట్టినదే ఈ సామాజిక పర్వం అనేది. ఒక కథగా నేను రాసుకొని చూసినప్పుడు ఏదో ఒక సినిమా చేసేయాలి, ఒక హైప్ కోసం చేయాలన్నట్టు కాకుండా నిజంగా సినిమాకు కూడా అవసరమైనటువంటి అన్ని హంగులో ఉన్న కథ అయింది. ఆ ఎలిమెంట్ నాకు చాలా గొప్పగా అనిపించింది. దాన్ని ఇన్స్పైర్ అయ్యి చాలా గొప్ప మెసేజ్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చేశాను ఇది. ఓకే, అంటే మీ వృత్తి ఏమో డాక్టర్ ప్రొఫెషన్. సాధారణంగా ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు ఇటు రారు, మీరు ఎందుకు ఇటు ఎంచుకున్నారు? నాకు సినిమా అనేది ప్యాషన్ ఏం కాదు, నాకు సినిమా ఫీల్డ్ కాదు. ఓన్లీ థింగ్ నాకు ఈ కంటెంట్ నచ్చింది, అందులో ఉన్న మెసేజ్ నచ్చింది. ఒక గొప్ప వ్యక్తి చరిత్ర చెప్పే దాంట్లో నేను భాగం కావాలనిపించింది. అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను చేయాలనుకున్నాను. కానీ ఇలాంటి చేయడం వల్ల రిస్క్ కూడా కదా. ఇప్పుడు ప్రత్యర్థులు వైసీపీ వాళ్ళు ఉంటారు. మొన్న మధ్యన వివేకం అనే సినిమా వచ్చింది, వివేకానంద రెడ్డిని ఎలా హత్య చేశారు అని నమ్మి చేశారు. అలాగే అమరావతి రైతులది రాజధాని ఫైల్స్ అని ఒకటి వచ్చింది. ఇలాంటి సినిమాలన్నీ పార్టీల పరంగా ఎన్నికల టైం కాబట్టి వస్తున్నాయి. మీరు కూడా ఎన్నికల టైం దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మీతో ఏమైనా చేయించారా అని నేను అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చే చేయించారని అనుకుందాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్కో, అసలు వాళ్ళ మెయిన్ రూట్సే సినిమా ఫ్యామిలీ, ఎన్టీఆర్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ, వాళ్ళు సినిమా తీపించుకోవాలంటే ఎంతమంది ఉండరు వాళ్ళకి తీసేవాళ్ళు? బోల్డ్ మంది డైరెక్టర్లు ఉంటారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప వ్యక్తి ఆయన సినిమా తీపించుకోవాలని అనుకుంటే అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేని ఒక చిన్న షార్ట్ ఫిలిం కూడా దీని నాకెందుకు డబ్బులు ఇచ్చేయమంటారు? అసలు ఆయన నేను ఎప్పుడు నాకు పరిచయం కూడా లేదు. ఇది కేవలం నా ఇంటెన్షన్ తోటి, నా ఇష్టంతో నేను తీసింది. నాకు ఆ మెసేజ్ నచ్చింది, అది చెప్పాలని అనిపించింది, దాంట్లో నేను భాగం కావాలనిపించింది, నేను చేశాను. మరి డబ్బుల పరంగా ఖర్చు అవుతుంది కదా, మరి ఆ డబ్బులన్నీ ఎలా సమకూర్చుకున్నారు? లేకపోతే బయట నుంచి ఏమైనా ఫ్రెండ్స్ సహకరించారా? మీ ఓన్ డబ్బుల్ని దీనికోసం పెట్టారా? నేను వృత్తిరీత్యా డాక్టర్ అండి, నాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏం లేవు. పెట్టిన ప్రతి రూపాయి వైటు. అండ్ నా ఫ్రెండ్స్ దగ్గర కొంత అప్పు తీసుకున్నాను అడ్జస్ట్మెంట్ కోసం. సో మేమందరం కలిసి చేసాం అది. మరి ఇలాంటి వాటిని చేయడం వల్ల మీకు రిటర్న్ మనం పెట్టుబడి పెట్టామంటే డబ్బులు రావాలి కదా, అంటే రాకపోయినా పర్లేదు అనుకున్నారా ఏంటి? అనుకునే చేశానండి. అంటే మేబీ నాకు ఈ సబ్జెక్ట్ నేను రాసుకున్నప్పుడు మనం చేసే ప్రయత్నం కానీ గొప్పదైతే అది గుర్తింపు రూపంలోనో, ఇంకో 4-5 రకాల అవకాశాల రూపంలోనో, 10 మందికి రీచ్ అయ్యే విషయంలోనో అంతకు మించి రిటర్న్స్ వస్తాయని నాకు అనిపించింది. డబ్బు పరంగా కాకపోయినా కెరియర్ పరంగా అయినా సరే నాకు అది నాట్ ఓన్లీ దట్, ఈ ఒక గొప్ప మెసేజ్ అనేది పబ్లిక్ రీచ్ అవుతుంది, నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ కెరియర్లో బాగా సక్సెస్ అవుతూ ఉంటుంది, బాగా డబ్బులు సంపాదిస్తాం, ఇంకో రోజు ఇలాంటి పని చేయాలంటే చేయలేం కదా, ఆ అవకాశం మళ్ళీ మనకు రాదు కదా. సో నాకు ఇది కరెక్ట్ టైం అనిపించింది. ఆయన జైలుకి వెళ్ళిన టైంలో నాకు ఆలోచన వచ్చింది, చేయడం కరెక్ట్ అనిపించి చేశాను అది. అందులో ఎలాంటి ప్లస్లు మైనస్ క్యాలిక్యులేషన్లు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారు కదా, అప్పుడు ఎందుకు రాలేదు ఆలోచన ఆయన మీద చేద్దామని? అసలు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ లేదు, అప్పుడు ఎప్పుడో కదా ఆయన వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయాలని అనిపించలేదా? అనిపించలేదు. ఆయన పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఆయన పరిపాలన అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ మూవీలో కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న సామెత ఉంటుందండి, ఫిషర్ మ్యాన్. ఒక మనిషి ఆకలితో ఉన్నాడు, వాడికి చేపల కూర వండి పెట్టామనుకుందాం, వాడి జీవితకాలం వండి పెడతామంటే మన మీద ఆధారపడతాడు. అలాగే వాడికి ఫిషింగ్ నేర్పించామనుకోండి, వాడు పట్టుకొని తినగలుగుతాడు. సో ఇది చైనాలో థియరీ ఉంటుంది, వాడికి చేపల కూర వండి పెట్టడం కాదు, చేపలు పడడం నేర్పించండి అని. కానీ మన దగ్గర ఉన్న సిద్ధాంతం ఏంటి అంటే అది మన దగ్గర పనిచేయదు. ఆకలితో ఉన్నవాడు కడుపు నింపాలి, అదే టైంలో వాడు భవిష్యత్తులో మన మీద ఆధారపడకుండా బతికేలాగా చేపలు పడడం కూడా నేర్పించాలి. సో ఫిషింగ్ నేర్పించాలి, ఫిష్ కర్రీ చేసి పెట్టాలి. సో అలాగా
వాడి కడుపు నింపాలి, అభివృద్ధి కోసం, వాడి భవిష్యత్తు కోసం అభివృద్ధి చేయాలి. ఈ రెండు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను నమ్ముతున్నాను, చేశారని కూడా అనుకుంటున్నాను. దాని ప్రతిఫలమే మనం చూస్తున్న అభివృద్ధి అంతా కూడా. ఎప్పుడు మొదలు పెట్టారు ఈ సినిమా మీరు? దీని వెనకాల స్ట్రగుల్ ఆల్మోస్ట్ 8 months నుంచి స్టార్ట్ అయిందండి. మేము మా టీం అంతా కూర్చొని ఎలా ఉంటే బాగుంటుంది, ఏదో ఒక కథ రాసుకొని ఒక హైప్ కోసం, ఒక పొలిటికల్ కాంట్రవర్సీ కోసం తీసినట్టు కాదు, ఒక హానెస్ట్ అటెంప్ట్, ఒక నిజమైన హానెస్ట్ అటెంప్ట్ ఇద్దామని అనుకున్నాం. అదొక కథగా రాసుకొని చూస్తే నిజంగా మాకు చాలా ఇన్స్పైరింగ్గా, చాలా గొప్పగా అనిపించింది. దాన్ని చాలా కథలతో మేము కంపేర్ చేసి చూసుకున్నాం. అన్నీ కంపేర్ చేసి చూసుకున్నా సరే సినిమా కథకి ఏమాత్రం తీసిపోయిన హంగులన్నీ ఇందులో కనిపించినాయి మాకు. మనుషులను ఎంగేజ్ చేసి కూర్చోబెట్టగలదు. సినిమా అంటే 2 గంటల మనిషిని చూపించగలగాలి. అందులో మాకు అది కనిపించింది. సో అందువల్ల మేము ఇది చేయగలమని చెప్పి డిసైడ్ అయ్యి మా టీం అంతా వర్కౌట్ చేసాం. సో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ దాంట్లో మేము జాగ్రత్తలు తీసుకొని దీన్ని కంప్లీట్ చేయడం. దీని ట్రైలర్ చూశాను. సినిమా అయితే మీరు వాళ్ళు రిలీజ్ చేసినట్టున్నారు మొత్తానికి యూట్యూబ్లో. ట్రైలర్ చూసి నాకు ఏమనిపించిందంటే 2020కి ముందు కథ స్టార్ట్ చేసి, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు కథా వస్తువు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, జైలుకి వెళ్ళే వరకు మీరు చూపించినట్టున్నారు. లాస్ట్లో క్లైమాక్స్లో ఆయన జైల్లో ఉన్నట్టుగా చూపించారు. అంటే కథ మన హైటెక్ సిటీ కట్టకముందు ఆలోచన వచ్చినట్టుగా అనుకోవచ్చా? అదే విజన్ 2020 అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్నాయి అనేట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే అక్కడ హైటెక్ సిటీకి లేకముందు ఆయన విజన్ ఎలా ఉండేదని చూపించాలనే? కాదండి, మీకు ఇప్పుడు ట్రైలర్లో చిన్న లైన్ ఉంటుందండి. మనకు స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా మనం ఇంకా ఊరి చివరే బతుకుతూ ఉన్నాం. మనకు నిజమైన స్వాతంత్రం అంటే పదవులు పథకాలు కాదు, సమాజంలో సమానమైన గౌరవం దక్కడం. అది దక్కిన రోజు నిజమైన స్వాతంత్రం అంటారు. సో మన ట్రైలర్లో కూడా మీరు చూస్తే స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా ఇంకా స్వతంత్రాన్ని ఎంతోమంది బతుకుతున్నాయి ఇలాంటి సమాజంలో అని పడుతుంది. సో మనం గమనిస్తే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన బెనిఫిట్స్ వస్తూ ఉన్నాం. మన ఊర్లు మారినాయా, ఊర్లలో ఉన్న తేడాలు మారినాయా? లేదు. కానీ ఈ డెవలప్మెంట్ వల్ల మనం వచ్చి హైదరాబాద్లో మనం గమనిస్తే పక్కపక్కలలోనే ఉంటాం, కానీ ఎవరెవరో కూడా తెలియదు. అభివృద్ధి అనేది మనుషుల మధ్య అసమానతల్ని, హద్దుల్ని చెరిపేసింది. ఊర్లో కూలీ కొడుకైనా సరే ఇక్కడికి వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. ఊర్లో జమీందారు కొడుకైనా వాళ్ళ టీం లీడర్ అయితే వాళ్ళ కూలీ కొడుకు కిందనే సరే పనిచేస్తాడు. ఎంతోమంది బెనిఫిట్స్ వాళ్ళని డెవలప్ చేస్తాయని నమ్మితే, దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తే అసమానతలు దూరం అవుతాయి, మనుషులను ఒక్కటి చేస్తా అని చెప్పి ఈయన నమ్మాడు. ఆ కథ నా కథ. ఇందులో ముందు వెనక పొలిటికల్ పార్టీలు, కాంట్రవర్సీలు, గొడవలు, పార్టీలు అసలు ఏమీ ఉండవు. అసలు అపోజిషనే లేదు ఈ కథలో. కానీ చాలా అద్భుతంగా మనం చూసే విధంగా ఉంటుంది. మరి రామ్ గోపాల్ వర్మ గారు ఇట్లాంటి సినిమా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే పట్టుకొచ్చి చేస్తారు. మీరు ఆ పోలికలు లేని వ్యక్తిని కూర్చోబెట్టారు ఆ స్థానంలో. ఆ పోలికలు లేని వ్యక్తి ఏం కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు అలాగే ఉంటారు. దాని విధంగా మేము మేకప్ చేసి రిసెంబలింగ్ పర్సన్, నియర్ బై ఉన్న పర్సన్ పెట్టే చేసాము. బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా ఆ విధంగా కేర్ తీసుకోవడం జరిగింది. దాని మీద మేము చాలా స్టడీ కూడా చేసాం. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ని కలిసాం, ఆయన చేసిన పనుల గురించి తెలుసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము జాగ్రత్తలు తీసుకుని చేసాం. అంటే సెట్స్ మీదకి వెళ్ళే ముందే చాలా వర్క్ చేశారు దీని మీద మీరు. ఆయన చేసిన పనులు ఒకటి తెలుసుకుంటే మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించినాయి. ఒక నాయకుడు అనేవాడు ఏ విధంగా రాష్ట్రాన్ని చేస్తే బాగుపడుతుంది. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సింగపూర్ జనాభా ఎంత అండి? మిమ్మల్ని అడుగుతున్నాను, సింగపూర్ జనాభా ఎంత? అంటే నేనైతే లెక్క పెట్టలేదు. ఇప్పుడు 50 లక్షల మంది ఉంటారు. మన హైదరాబాద్ జనాభా ఎంత? కోటి పైన ఉంటారు. మన హైదరాబాద్లో సగం కూడా ఉండదు సింగపూర్. కానీ సింగపూర్ జీడిపి ఎంత ఉంటుందంటే మన ఇండియా, నియర్ టు ఇండియా అంత జీడిపి ఉంటుంది. మరి 50 లక్షల మంది మన ఇండియా అంత డబ్బులు సంపాదిస్తున్నారు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఓన్లీ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ ఎకానమీ. తెలివితో డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుల్ని లేని వాళ్ళకి పంచాలి, వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఈ విధంగా ఉండేది. అందుకే ట్రైలర్లో డైలాగ్ ఉంటుంది, ఈ నగరంలో ఐటీ వెలుగులు నిండాలి, ఆ వెలుగులు పల్లెల్లో ఉన్న పూరి గుడిసెలను తాకాలి, రేపటి తరానికి రెక్కలు తొడగాలి, వారు ప్రపంచాన్ని చూడాలి, మారబోయే ప్రపంచంలో మన తెలుగు వారిని ముందు వరుసలో నిలబెట్టాలి అని. సో ఆయన ఆలోచన తీరుని డీకోడ్ చేస్తే మేము తయారు చేసిన కథ ఇది. అదే ఆ డైలాగులు కూడా మీరు చక్కగా మంచి సాహిత్యం చదువుకున్నట్టుగా అనిపిస్తుంది. సాహిత్యం చదివేవారు గతంలో? అంటే నాకు తెలుగు అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం, పల్లెటూరులోనే పెరిగాం. సొంతూరు ఏ ఊరు? ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కోడగొట్లపాడు గ్రామం. అక్కడి నుంచి వచ్చి ఒక డాక్టర్ చదువుకుని మీరు ఆడ వైద్య వృత్తిలో ఉండి కూడా అంటే ఈ సినిమా చేయాలనుకోవటం, లేదా ఇదే వృత్తిని సినిమాలు కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? సినిమాని కంటిన్యూ చేయాలని అయితే నేను ఇది స్టార్ట్ చేయలేదు. ఆ టైంకి నాకు అది కరెక్ట్ అనిపించింది, చేయాలనిపించింది, చేశాను. ఫర్దర్ థింగ్స్ అనేది నాకు ఆలోచన లేదు. ఇప్పుడు సామాజిక పర్వం పెట్టారు,
ఇప్పుడు సలార్ సినిమా, ఆ సలార్ పేరుతో శౌర్యాంగ పర్వం అని ఒకటి రాబోతుంది సెకండ్ పార్ట్. మరి దీనికి కూడా అలాంటి పార్ట్లు ఏమైనా ఉంటాయా? చాలా పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ బయోపిక్ అనుకోండి, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, వివాహ జీవితం ఎలా ఉంది, నెక్స్ట్ లెవెల్ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ చూపిస్తారు. కానీ మా దాంట్లో ఏంటంటే అలాంటివి ఉండవు. సమాజంలో రూట్ లెవెల్లో వచ్చిన మార్పుని సామాజిక పర్వం చూపిస్తుంది. ఓకే. ఆయన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటమే పోరాట పర్వం. ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిన ఆలోచనే దార్శనిక పర్వం. అభివృద్ధి మోడల్ కోసం ఆయన చేసిన ప్రయత్నమే అభివృద్ధి పర్వం. పల్లెటూరులో పుట్టినా సరే ప్రపంచ స్థాయికి తను వెళ్ళగలను అన్న ఆలోచనే ఆత్మవిశ్వాస పర్వం. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అభిమానులు ఆయనకి ఎలా అండగా నిలిచారన్నదే అభిమాన పర్వం. రాజధాని కోసం ఏం చేశారన్నదే రాజధాని పర్వం. ఇలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. అబ్బో. ఇలా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, మీరు గమనిస్తే సమకాలీన రాజకీయ నాయకుల్లో లేదా ముందు తరం నాయకులైనా సరే, మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప నాయకులు అంటే ఎన్టీఆర్ గారిని చెప్పుకుంటాం, రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకుంటాం, కేసీఆర్ గారిని చెప్పుకుంటాం, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళ లైఫ్ తీసుకుంటే ఎన్టీఆర్ గారు సినిమాలో చాలా హైప్కి వెళ్ళారు, సీఎం అయ్యారు, గొప్ప పథకాలు పెట్టారు, ఆయన లైఫ్ అంతవరకు ఉంది. రాజశేఖర రెడ్డి గారు అంతే, చాలా ఇయర్స్ ఫైట్ చేశారు, 6 ఏళ్ళు పరిపాలించారు, ఆయన లైఫ్. కానీ చంద్రబాబు నాయుడు గారి లైఫ్ ఎలా ఉంటుంది అంటే సుదీర్ఘ రాజకీయ జీవితం, ఎన్నో ఎత్తుపల్లాలు, గెలుస్తానికి ప్రతిసారి ఓడిపోతారు, ఓడిపోయిన వెనకడిగేయరు, అనేక అవమానాలు, అనేక సక్సెస్లు, ప్రపంచ స్థాయి గుర్తింపు. ఇన్ని లేయర్స్ ఉన్న నాయకుడు ఎవరు లేరు. ఓకే. సో పర్సన్ని డీకోడ్ చేయడం, ఆయన లైఫ్ని డీకోడ్ చేసే కాన్సెప్టే కానీ కమర్షియల్ కంటే కూడా ఈ కథకి సరిపడా కథా వస్తువు ఆయన కథలో, ఆయన లైఫ్లో ఉందన్నమాట. సో ప్రతి దాంట్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక కన్ఫ్లిక్ట్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. అంటే మీరు ఆయనకి వేరే అభిమానే ఏంటి చిన్నప్పటి నుంచి? మంచి అభిమానమే, చాలా అభిమానం. అభిమానం సినిమా తీలా, ఆయన కథ నుంచి ఇన్స్పైర్ అయ్యే సినిమా తీశారు. మరి ఈ సినిమా కోసం మీరు ఎక్కడెక్కడ లొకేషన్లో ఎంచుకుని చేశారు? హైదరాబాద్ సరౌండింగ్స్, స్టూడియోస్, కొంచెం రిసెంబులింగ్గా నియర్ బై ఉండే లొకేషన్స్. మాకున్న లిమిటేషన్ ఏంటంటే రిటర్న్స్ రావని తెలిసినా కూడా చేయడానికి ఎక్కువ బడ్జెట్లు పెట్టుకోలేం కదా. అదే. సో మాకున్న పరిధిలో బెటర్ అవుట్పుట్ ఇవ్వడం ట్రై ఇచ్చారు. అవును, కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసినట్టున్నారు కదా. తీసారు. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తే డబ్బులు రాకపోవచ్చు, ఓటీటీకి చేసుకుని వెబ్ సిరీస్ లాగా చేస్తే బాగుండేది కదా అనుకున్నాము. బట్ మాకు ఆ ప్రాపర్ ఛానల్స్ తెలీదు, రిసోర్సెస్ తెలీదు. సో మేబీ ఇది ఏమైనా సక్సెస్ అయితే నెక్స్ట్ పర్వాలకి మాకు ఏమైనా ఆఫర్ రావచ్చేమో. మరి ఇందులో పాటలు కానీ ఇంకెలాంటివి ఉంటాయండి? పాటలు ఉంటాయి, ఇన్స్పైరింగ్ సాంగ్స్ ఉంటాయి. పొలిటికల్ రిలేటెడ్ అయితే అసలు ఉండదు. కంప్లీట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు రీసెంట్గా ఒక సినిమా ఉంటుంది, ఆకాశవాణి హద్రం సినిమా ఉంటుంది, సూర్య గారిది. జేబులో రూపాయి 1000 రూపాయలు కూడా లేకుండా ఫ్లైట్ కంపెనీ పెట్టాలని తిరుగుతూ ఉంటాడు. అలాంటి కథే అనమాట ఇది కూడా. కంప్యూటర్ అంటే కూడా సరిగా తెలియని ఒక ప్రాంతం, దాంట్లో వాళ్ళతో ఐటీ విప్లవం సృష్టించాలని, ప్రపంచానికి గమ్యంగా మార్చాలని ప్రయత్నించే ఒక నాయకుడి కథ. సో ఆ తాలూకు తపన ఆ క్యారెక్టర్లో రిసింబుల్ అవుతుంది. సో అది ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. మరి ఇలాంటి కథకి మంచి ఆర్టిస్టులు మంచి ప్యాడింగ్ పెట్టుకుని ఒక భారీ క్యాన్వాస్ మీద చేస్తే ఇంకా జనానికి చేరేది కదా. చేరేది. నాకు అంత శక్తి లేదు, నాకున్న దాంట్లో నేను చేశాను. బట్ నాకున్న నమ్మకం ఏంటంటే, నేను రాసుకున్న డైలాగ్స్, నేను రాసుకున్న కంటెంట్ అది జనాలకు రీచ్ చేద్దాం నమ్మకం నాకుంది. అంటే నా వృత్తి డాక్టరు, నేను రాయటం ఎందుకు, వేరే డైరెక్టర్ని పెట్టుకుని చేద్దాం, నేనే రాయటం ఎందుకు, డైలాగులు నేను రాయటం ఎందుకు, కథ నేనే ఎందుకు. మరి కథ మీరు రాశారు, ఓకే, డైలాగులు కానీ లేదా దర్శకత్వం కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా న్యాయం చేస్తారనిపించేది కదా. నేనేది కరెక్ట్ న్యాయం చేయగలను, నా కథ కదండి, ఎలా ఉండాలో నేను ఊహించుకుంటాను. నా మీద నాకు నమ్మకం ఉన్నది. నమ్మకం లేకపోతే జేబులో డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకోండి కదా. సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటే చేశాను. అట్లేదు. ఇప్పుడు దీని మేకింగ్ స్టైల్ చూసి ఎవరైనా సినిమా పెద్ద నిర్మాతలు దిల్ రాజు గారు లేకపోతే సురేష్ బాబు గారు పిలిచి మిగతా పర్వాలని మేము చేస్తామంటే ఏమంటారు? ఆ కథ సోల్ దెబ్బతినకుండా ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు, ఆ కంటెంట్ అనేది దెబ్బతీయకుండా మనకు ఎవరు వచ్చినా అట్లేదు. అంటే నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారు ఏపీలో మీరు అధికారంలోకి? చంద్రబాబు గారే వస్తారనుకుంటున్నాం, రావాలని కూడా అనుకుంటున్నాం, అందులో డౌటే ఉందండి. ఏంటి మీ అంబిషన్, లైఫ్ అంబిషన్ ఏంటి? లైఫ్ అంబిషన్ మంచి డాక్టర్ అవ్వాలని, డాక్టర్ ఫీల్డ్లో డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. అంతే కదా. అంతేనండి. అట్లా అంతే, మంచి ప్రొడ్యూసర్గా కూడా నిలబడాలి అనే అలాంటిదేం లేదు, అలాంటి అంబిషన్ ఏమీ లేదు. సినిమా ఫీల్డ్ అనుభవం లేదు, చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా తెలియదు దీనికంటే ముందు. కేవలం నేను దీని నుంచి ఇన్స్పైర్ అయి తీయాలనిపించి కొన్ని నెలల పాటు నేను దీని మీద వర్కౌట్ చేసి ఒక టీంని పెట్టుకొని ప్రతి నేను తెలుసుకొని నేను ఓన్గానే డైరెక్ట్ చేశానండి. సాధారణంగా ఒక వృత్తిలో స్థిరపడిపోయిన వాళ్ళు ఎవరు ఇటు రారు, ఇది చేద్దాం రిస్క్ చేద్దామని ఎవరు అనుకోరు. మీరు రిస్క్ చేశారంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా దగ్గర బంధువు అన్న అయి ఉండాలి, లేకపోతే ఇతరత్ర వేరే సోర్సెస్ పెట్టి డబ్బులు ఎవరో పెట్టి ఇది చేయండి అని చెప్పి ఉండాలి. అట్లాంటివి లేదు, రెండూ లేకుండా మీరు చేయటం అంటే మరి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సోర్సులు డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్లో పెడతారు, నాకు బెటర్ కదా. సో అలా ఎలాంటిది లేదు.
ప్రతి పైసా నేను కష్టపడి సంపాదించుకుంది. నా స్కిల్ మీద ఉన్న నమ్మకం నన్ను నేను బిలీవ్ చేసి తీశాను. బేసిక్గా నేను ఆర్టిస్ట్ అండి, నాకు ఒక ఓన్ ఆర్ట్ గ్యాలరీ ఉంది. క్రియేటివ్ థింగ్స్ అనేవి నాకు చాలా ఇష్టం. నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి కూడా. నా ప్రొఫెషన్ అదర్ దన్ దట్ నా బొమ్మలు, ఈ ఆర్ట్ వర్క్ అనేది నాకు చాలా ప్రాణం. మరి మీ బొమ్మలో చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఏమైనా వేశారా? బొమ్మలు నాకు చాలా ఉంటాయి, ఆన్లైన్లో చాలా వైరల్ అయినాయి. సినిమా ఇండస్ట్రీలో కానీ బోల్డ్ మందికి రీచ్ అవుతాయి. నాకు చాలా న్యూస్ పేపర్స్లో కూడా వచ్చినాయి. సో క్రియేటివ్ థింగ్స్ అనేవి నాకు మొదటి నుంచి కూడా ఆసక్తి. ఆ ప్రాసెస్లో చూసినప్పుడు నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది. ఇది నేను చెప్పగలను అనిపించింది. ఒక గొప్ప వ్యక్తి కథ చెప్పే ఆలోచన వచ్చింది. సో దాన్ని నేను ఇప్పుడు ఇంకో రోజు బాగా సంపాదించుకుంటాం, ఆ రోజు ఇది చేయాలంటే చేయలేం కదా, అది అలా అందుకని చేసాను. మరి డాక్టర్గా మీరు హెయిర్ ప్లాంటేషన్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఆ రంగంలో మీకున్న స్థానం ఎంత ఇక్కడ ఈ మార్కెట్లో? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి చేశానండి. హైదరాబాద్లో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్నింటిలో నేను కన్సల్టెంట్కి వెళ్ళేవాడిని. ఆల్ ఓవర్ ఇండియా మేజర్ బ్రాండ్స్లో నేను కన్సల్టెంట్కి వెళ్ళేవాడిని. నాకు వరల్డ్ రికార్డు ఉంది, మోర్ దాన్ 4,000 సర్జరీస్ చేశా. నాకు బోల్డ్ అంతమంది పేషెంట్స్ వస్తూనే ఉంటారు. సో నాకు జీరో డిస్సాటిస్ఫాక్షన్ క్లయింట్స్, ఎందుకంటే నాకు ప్రతి పేషెంట్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు అందులో అందులో సక్సెస్ఫుల్, ఆ ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ నేను చేసే సర్జరీ కూడా నేను గీసే బొమ్మలాగే ఉండాలనుకుంటా, అంతే అందంగా రావాలనుకుంటా పేషెంట్కి. సో ప్యాషనేట్గా ఉంటాను. అంటే ఏదైనా క్వాలిటీ కోసం తపన పడతారు. ఆబ్వియస్లీ అంతే. ఇది సినిమా కావచ్చు, లేకపోతే మీ వృత్తి కావచ్చు. అవునండి. ఫైనల్గా మీ తెలుగోడు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగోడు అనేది, సపోజ్ మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఇది రాజకీయ నాయకుడి కథేనండి, కానీ ఆ రాజకీయాలను దాటి చూస్తే మన తెలుగు వాళ్ళ తలరాతను మార్చిన కథ. రేపటి తరానికి ఇది చేరాల్సిన కథ. పల్లెటూరు నుంచే వచ్చి ప్రపంచ పటం మీద మన తెలుగు వాళ్ళ జెండా పాతిన మన తెలుగోడు కథ. రాజకీయాలు పక్కన పెట్టి ప్లెయిన్ హార్ట్తో నేను తీసిన సినిమా చూడండి. అసలు ఇది రాజకీయాలకు సంబంధం లేదు, ఇందులో విలన్ లేడు, అసలు అపోజిషనే లేదు. మరి బోర్ కొట్టిద్దా? బోర్ కొట్టదు. ప్రతి మనిషి గుండెను తాకిద్ది. ప్లెయిన్. నాకు ఆల్మోస్ట్ బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్. ఆ అబ్బాయికి టీడీపీ అంటే నచ్చదు. నాకేం చెప్పాడంటే, అరే నేను ఎల్లో లైటర్ కూడా కొన్నాను, నాకు అంత నచ్చదు, కానీ ఏం చేద్దాం, సినిమా బాగా తీసామన్నాడు. సో అది నాకు హ్యాపీ అనిపించింది. హానెస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఎవరైనా, మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటారు, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అంత పెద్ద ఆయన్ని జైల్లో పెట్టుకుంటే బాధ అనిపిస్తుంది కదా, విధానం కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఈరోజు మనం హైదరాబాద్లో ఎంత డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఈరోజు వినడానికి హైటెక్ సిటీ అనేది బిల్డింగ్లే కావచ్చండి. హైటెక్ సిటీతో సంబంధం లేని కుటుంబం అనేది తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి చాలా రేర్. మన ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు, లేకపోతే మీరు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపమైన ఆడు జాబ్ చేస్తాను, ఒక నియర్ బై కనెక్షన్ అనేది లేని కుటుంబం అయితే లేదు హైదరాబాద్ సంబంధం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ వయసు ఎంత అండి? నా వయసు మీరు చెప్పండి ఎంత ఉండదు. సరే, మీ పిల్లలు ఏం చేస్తుంటారండి? మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తుంది. సపోజ్ మీ అమ్మాయికి ఫారెన్ అబ్రాడ్ పంపించే అవకాశం వస్తే సౌత్ ఆఫ్రికా పంపిస్తారా, అమెరికా పంపిస్తారా? అమెరికాని పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు అమెరికాకి? అమెరికాలో అయితే అందరూ అమెరికా వెళ్తున్నారు కాబట్టి నేను అమెరికాని పంపిస్తాను. అక్కడ డబ్బులు వస్తాయి కూడా పంపిస్తారు, అంతే కదా? అంతే కదా. ఇప్పుడు మరి డబ్బుల కోసం ఆడదాకా వెళ్తారు. డబ్బులు సంపాదించి మన జీవితాలు మార్చే నాయకుడిని ఎందుకు కాదనుకుంటారండి? ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటేనే కదా ఎవరైనా మనం ముందుకెళ్ళగలిగేది. రూపాయి వస్తేనే ఎవరైనా పంచగలిగేది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా గొప్పదండి. అది మనం ఓన్లీ బిల్డింగ్స్ ఆస్పెక్ట్లో చూస్తాం, కానీ అది దాటి మారిన జీవితాలు ఈ కథలో ఉంటాయండి. మొత్తానికి దీని స్పందన ఇప్పుడు ఇవాళ నుంచి యూట్యూబ్లో అవైలబిలిటీ ఉందండి? అవైలబుల్ ఉంటుందండి. ఓకే, దీన్ని బట్టి చూడాలి. ఎందుకంటే వివేకం చూసారా మీరు ఈ మధ్యన వచ్చింది? చూశానండి. అది ఏమనిపించింది మీకు చూస్తే? అదొక అటెంప్ట్ అండి. వాళ్ళు చెప్పాలనుకునే చెప్పారు. పర్టికులర్ స్పందన అనేది ఏమి లేదు. వాళ్ళు సినిమా తీశారు, దాన్ని చాలామంది బాగానే చూశారు. అంటే మీరు చేసిన దానికి అటెంప్ట్కిను వాళ్ళు చేసిన దానికి చాలా తేడా ఉంది. వాళ్ళు ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన, వాస్తవ సంఘటన చెప్పాలనుకున్నారు. మీరు చెప్పింది వాస్తవమే, కానీ వాళ్ళు ఏంటంటే అదొక పద్ధతిలో పార్టీని దెబ్బ కొట్టనుకో, లేదా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే కాన్సెప్ట్తోనూ వాళ్ళు అది అటెంప్ట్ చేశారు. అలాగే రాజధాని ఫైల్ చేస్తే ఏంటంటే అమరావతి వాళ్ళ మనోభావాలకి అర్థం పట్టేలాగా అటెంప్ట్ చేశారు వాళ్ళు. మీరేంటంటే బాబు గారి విజన్ని పెట్టుకుని చేసినట్టున్నారు. మనం మంచోళ్ళని చెప్పుకోవడానికి అవతల చెడ్డోళ్ళని చెప్పాల్సిన అవసరం లేదండి. మనలో ఉన్న పాజిటివిటీని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే చాలు. చంద్రబాబు నాయుడు గారు గమనించినా సరే ఎప్పుడు కూడా క్యారెక్టర్ డిమోరలైజేషన్ కానీ డిసిప్లిన్ దాటి ఎప్పుడు పోరాయన. మనం చేసింది మనం సరిగ్గా చెప్పుకోగలిగితే చాలు. సో మా కథ అయితే హానెస్ట్ అటెంప్ట్ అండి, మీరు హ్యాపీగా చూడొచ్చు. మీరు బాబు గారిని కలిసారు ఎప్పుడన్నా? ఒకసారి కలిసానండి, అంత ఎక్కువ డిస్కస్ చేసే అవకాశం రాదు, నార్మల్గా కలిసానండి. ఓకే, మామూలుగా కలవడం తప్పితే నాకు అంత. అంతేగాని ఆయన ఏమన్నా చెప్పి మీరు కూడా చేయండి ఇట్లాంటిది ఏం లేదండి. వెంకీ మేడసాని గారు మీరు ఇట్లాంటి సినిమా చేయండి అని చెప్పి అనలేదా? అసలు నాకు అంత రూట్స్ కూడా తెలియదండి. తెలియకపోయినా సరే మీ మనసులో మాత్రం బాబు గారు ఉన్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు సమాజం పట్ల అందరికీ బాధ్యత ఉంటుంది కదండి, అలాగే ఆ సామాజిక బాధ్యతతో తెలుగోడు తీశారు. థ్యాంక్ యూ అండి. ఈ తెలుగోడు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.
థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చినందుకు.